ఎప్పుడు చేసే చికెన్ కూర కాకుండా ఇలా ఒకసారి కొత్తిమీరతో చికెన్ కూరని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీరని అలాగే 4 పచ్చిమిరకాయలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అందులోని 3 సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని, పచ్చిమిరకాయలని, కరివేపాకుని వేసుకుని ఇవి మగ్గేదాకా చక్కగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. ఇది వేయించుకున్న తర్వాత ఒక టమాటాని అందులో వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని టమాటాలు మగ్గేదాకా లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, టేస్ట్ సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుని నూనె పైకి తేలేదాకా వేయించుకున్నాక 1/2 కిలో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకుని మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ నుంచి నీళ్లు వచ్చి ఆ నీళ్లు ఎగిరిపోయేదాకా కుక్ చేసేసుకోండి. వన్స్ ఇలా నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ కూడా అందులో వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోండి. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, మీకు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర చికెన్ రెడీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.